వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనీయులని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ అన్నారు. విజయవాడలో శుక్రవారం జరిగే అంబేద్కర్ విగ్రహావిష్కరణలో నియోజకవర్గ ప్రజలందరూ పాల్గొనే విధంగా ఏర్పాటు చేసిన బస్సులను ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ ప్రారంభించారు. రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ కు నివాళిగా విజయవాడ స్వరాజ్ మైదానంలో 206 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన్ను గౌరవించిన సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. అందుకే ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారు చూపించిన సామాజిక న్యాయాన్ని, రాజ్యాధికారాన్ని ఈ రాష్ట్రంలో నివసిస్తున్న ప్రజలందరికీ అని చెప్పి చేసి చూపించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఈ రాష్ట్రంలో నివసించే అందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తిని చేసి ఆ మహానుభావుడి యొక్క నిలువుటి విగ్రహాన్ని విజయవాడ నగరంలో ఈరోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరింపబడుతున్న ఈ సందర్భంలో తెనాలి నియోజకవర్గం ఇది కేవలం వైఎస్ఆర్ పార్టీకో లేదు ఎస్సీ ఎస్టీలకో బీసీలకో సంబంధించింది కాదు. ఈ రాష్ట్ర పౌరులుగా, ఈ దేశ పౌరులుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచం గర్వించదగ్గ విగ్రహాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయటం అనేది సువర్ణాక్షరాలతో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎలా అయితే సామాజిక సాధికారతని సాధించామో, అంబేద్కర్ గారి ఆశయాల్ని, అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తిని ఏ రకంగా అయితే వైఎస్ఆర్ పార్టీ నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో సాధించబడిందో ఆ స్ఫూర్తి రాబోయే తరాలు కూడా నిలపాలి, రాబోయే తరాలు కూడా ఆ స్ఫూర్తిని పెంపొందించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన అంబేద్కర్ గారి విగ్రహం. అందుకే దాంట్లో భాగంగానే ఈరోజు ప్రజలందరూ, నియోజకవర్గ ప్రజలందరూ ఆ కార్యక్రమంలో పాల్గొనేదానికి వెళ్తున్న ప్రజలందరికీ మరొక్కసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా నియోజకవర్గ ప్రజల తరపున విజయవాడలో ఇంత పెద్ద అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాంట్లో శాసనసభ్యుడిగా నేను భాగస్వామినైనందుకు గర్వపడతా ఉన్నాను. నా నియోజకవర్గ ప్రజల తరపున శాసనసభ్యుడిగా ఇంత పెద్ద గొప్ప కార్యక్రమాన్ని, అంబేద్కర్ గారి స్ఫూర్తిని, అంబేద్కర్ గారి సామాజిక సేవని తీసుకొచ్చి ఇంత పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసే ప్రభుత్వంలో భాగస్వామ్యంగా నేను ఎమ్మెల్యే అయినందుకు గర్వపడుతున్నాను. ఒక ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల నిలువెత్తు విగ్రహాన్ని 81 అడుగుల పీఠం మీద మొత్తం 206 అడుగుల్లో కూడా 400 కోట్లు వెచ్చించి మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ విధంగా చేశారు. ఇది ఎంతో గర్వించదగిన విషయం. కాబట్టి ఉన్నటువంటి మానవతావాదులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జరిగేటటువంటి ఈ సమతా వనంలో జరిగేటటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అందరూ కూడా బయలుదేరి వెళ్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని కోరుకున్నాం. అదేవిధంగా తెనాలి నియోజకవర్గం నుండి కూడా అన్నాపతిని శివకుమార్ గారి ఆధ్వర్యంలో కూడా ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా భారీగా అంగన్వాడీల నిరవధిక సమ్మె 39వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వం ఇచ్చిన ఎస్మా నోటీసులకు ఐసిడిఎస్ కార్యాలయంలోని అధికారులకు సమాధానమిస్తూ అంగన్వాడీ ఆయాలు, టీచర్లు నిరసన తెలిపారు. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు దీక్షను విరమింపబోమని తెలిపారు.
ఈరోజు జగన్ గారు ప్రతిష్టాత్మకంగా అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి వెళ్తున్నారు. అందరినీ రమ్మని అడుగుతున్నారు. అంబేద్కర్ ఆశయాలను మేము సాధిస్తున్నామన్నట్టు మాట్లాడుతున్నారు. ఎస్సీలకి, బీసీలకి, ఎస్టీలకి అందరూ ఆడపడుచులకి నేను సహాయం చేస్తున్నాను, అందరూ నాకు మద్దతుగా ఉండండి అన్నట్లు కోరుతున్నారు. అంటే ఇక్కడ ఉన్న అంగన్వాడీల్లో ఎవరు ఎస్సీలు, బీసీలు, వెనుకబడిన తరగతుల వాడు లేరా అండి? వీళ్ళు ఆడవాళ్ళుగా కనబడట్లేదా అని మేము అడుగుతున్నాం జగన్ గారిని. వీళ్ళందరూ 39 రోజుల నుంచి ఈ నిరవధిక సమ్మెలో కూర్చున్న వాళ్ళు, అలాగే ఇవాళకి 3 రోజుల నుంచి నిరవధిక దీక్షలో కూర్చున్న వాళ్ళు ఆడవాళ్ళుగా కనపడట్లేదా? వాళ్ళు వెనకబడిన తరగతిలో లేరా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి జగన్ గారు. ఎలాగా మమ్మల్ని హింసపెట్టి ఈ రకంగా ఆడవాళ్ళని రోడ్లకి ఇడ్చి మా హక్కుల్ని కాల రాసేటట్లుగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఇంతవరకు మా వైపు చూడడం కానీ మా బాధలు ఏంటో అనేది గ్రహించడం కానీ చేయటం లేదు. అయితే జూలైలో మీ వేతనాలు పెంచుతాము, 1,000 కాదు 2,000 పెంచుతాము, ఇప్పటికి విధులకు రమ్మని చెప్పి బొత్స గారు చెప్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అండి? మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు. ఇంతవరకు పాదయాత్రలో ఇచ్చిన హామీలే నిలబెట్టుకోలేదు. అలాంటిది ఇప్పుడు మాట వరుసగా చెప్తే ఆ హామీ ఎలా నెరవేరుతుందని మేము ఒప్పుకోగలుగుతాము? ఏదైనా సరే మాకు జీవో రూపంగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అయోధ్య రామ మందిర నిర్మాణం చారిత్రాత్మక ఘట్టమని మాజీ శాసనసభ్యురాలు డాక్టర్ గోగినేని ఉమ అన్నారు. గడప గడపకు రామయ్య అక్షింతలు పంపిణీలో భాగంగా శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో డాక్టర్ గోగినేని ఉమకు అక్షింతలను అందజేశారు. కార్యక్రమంలో అవ్వారు శ్రీనివాసరావు, హనుమత్ ప్రసాద్, పాటిబండ్ల రామకృష్ణ, అనంతచారి, వాసుదేవనాయుడు, కడియాల నందకిషోర్, బీజేపీ నాయకులు, విశ్వ హిందూ పరిషత్ నేతలు పాల్గొన్నారు. అతి పవిత్రమైనటువంటి ఒక కార్యక్రమాన్ని మన భారతదేశంలో ఈనాడు 22వ తారీఖున జరుపుకోబోతున్నాం. దాన్ని పురస్కరించుకొని ఈ పవిత్రమైనటువంటి మంగళమైనటువంటి అక్షింతలు పెద్దలు తీసుకొని వచ్చారు. రాముల వారు అనగానే మరి ఈనాడు మనకి ఒక భగవత్ స్వరూపులు, అటువంటి మహనీయులు భారతదేశ ప్రతిష్టని, అలాగే భారతదేశాన్ని మళ్ళా మనం పునర్నిర్మించుకున్నటువంటి ఈ ఆలయం ద్వారా తప్పకుండా ఒక హైందవ దేశంలో ఈనాడు జరుపుకుంటున్నటువంటి ఒక మంచి కార్యక్రమం. అయితే ఇది కులాలు మతాలకు అతీతంగా ఇది కేవలం హిందువులది అని భావిస్తే చాలా తప్పు. రాముల వారిని పూజించినటువంటి ఏ కులం వారు కూడా లేరు. అటువంటి ఆలోచన విధానంతో చేపట్టిన పవిత్ర కార్యక్రమం. అలాగే ₹1 కూడా ప్రభుత్వ ధనం లేదు. దీనిలో మరి భగవంతుడి పట్ల భక్తి కానీ, చేస్తున్నటువంటి అపారమైనటువంటి కృషితో కానీ ఆ ఆలయాన్ని నిర్మిస్తూ ఉన్నారు. అటువంటి మంచి కార్యక్రమాన్ని నిజంగా చేపట్టినందుకు అటు మరి ప్రధానంగా చూస్తే మరి ఈనాడు మోడీ గారు దీన్ని ఒక దీక్షతో చేపట్టి ఈ కార్యక్రమం. బుర్రపాలెం రోడ్డు నుండి 2వ పట్టణ పోలీస్ స్టేషన్ వరకు పాలాద్రి పడమర వైపున కాలువ ప్రక్క గుండా రోడ్డు నిర్మాణం చేపట్టాలని తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాభివృద్ధి సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘ సభ్యులు శుక్రవారం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. కాలువకు పడమర వైపున మొత్తం 30 అడుగుల వెడల్పున ఖాళీ స్థలం ఉందని, ఆ స్థలంలో పాలాద్రి కాలువ ప్రక్క గుండా రోడ్డు నిర్మిస్తే తెనాలికి బైపాస్ రోడ్డులాగా ఉండి టౌన్లోని ట్రాఫిక్ సమస్య కొంత తీరుతుందని సంఘ సభ్యులు అభిప్రాయపడ్డారు. 6-7 సంవత్సరాల నుండి అధికారులకు, రాజకీయ నాయకులకు రోడ్డు నిర్మించమని సంఘం తరపున విజ్ఞప్తి చేస్తున్నామని 14వ ఫైనాన్స్ కమిషన్ నిధులతో రోడ్డు పనులకు టెండర్ పిలిచి పనులు మొదలుపెట్టి మధ్యలోనే నిలిపివేశారని, అధికారులు మరియు రాజకీయ నాయకులు నిర్లక్ష్యం వలన 14వ ఫైనాన్స్ కమిషన్ నిధులతో పూర్తి చేయవలసిన పనులు పూర్తి కాకపోవడంతో నిధులు వెనక్కి వెళ్ళిపోయాయని, నిధులు ఇచ్చి కూడా ఖర్చు చేయలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో మన మున్సిపల్ అధికారులు ఉన్నారని సంఘ సభ్యులు తెలిపారు. ఈ రోడ్డు నిర్మిస్తే టౌన్లోని ట్రాఫిక్ సమస్య తీరుతుందని, అధికారులు, ప్రజాప్రతినిధులు శ్రద్ధ తీసుకొని రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు. మా తెనాలి పట్టణ అభివృద్ధి సంఘం తరఫున ఈ రోజున బురిపాలెం నుంచి తెనాలి వచ్చే పాలాద్రి కాలువ దగ్గర నుంచొని ఉన్నాము. ఈ పాలాద్రి కాలువకి పడమర వైపున 30 అడుగుల విస్తీర్ణంలో ఒక రోడ్డు వేస్తే కనుక యానాది కాలనీ, గురవై కాలనీ నుంచి ఇటు 2 టౌన్ పోలీస్ స్టేషన్ దాకా ట్రాఫిక్ టౌన్లోకి వెళ్లకుండా ఏర్పడుతుందని చెప్పి 3.5 సంవత్సరాల క్రితం మొదలుపెట్టారు. మొదలుపెట్టి అది మధ్యలో ఆపేశారు.
కొంత దూరం అయితే మట్టి రోడ్డు వేశారు, సిమెంట్ రోడ్డు వేయాల్సింది ఉంది. మున్సిపల్ అధికారుల యొక్క నిర్లక్ష్యం మూలకాన రోడ్డుకి కేటాయించిన 14వ సంఘం యొక్క ఆర్థిక నిధులు వెనక్కి వెళ్ళిపోయినాయి. అలా వెళ్ళిపోవడంతో చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అలానే ఇటు పోలీస్ స్టేషన్ వైపు వెళ్ళాల్సిన రోడ్డు అయితే ఇంకా మొదలు పెట్టలేదు కాబట్టి ఇప్పుడు ఒక చిన్న విరామం.